యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుని ఆలోచన సభలో యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడవా. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యం బాగా పరిశీలిస్తూ ఉంటే నీవు దేవుడి యొక్క ఆలోచనలో ఉన్న వ్యక్తిగా ఉన్నావా, లేదా మానవ జ్ఞానం బట్టి ఆలోచించి ఈ లోకంలో గొప్పవాడికి కావాలని ప్రయత్నం చేస్తే లోక జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నావా అని చెప్పి ప్రభు అడుగుతున్నారు. చాలామంది జీవితాలు దేవుడు ఆలోచన బట్టి నడవడానికి ఇష్టపడుతూ ఉండరు. వారు దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా ఉన్నా, దేవుడు మందిరములో కొనసాగే వ్యక్తులుగా ఉన్నా, దేవుడు ఆలోచన బట్టి జీవితాన్ని కట్టుకోవడానికి కానీ, దేవుడు ఆలోచన నడిచే వ్యక్తులుగా కానీ, దేవుడు ఆలోచన బట్టి మార్గంలో ఉండే వ్యక్తులుగా ఉండక మానవ జ్ఞానం అనే ఆలోచనలో వారు పరిగెడుతూ ఉంటారు. అందుకే ప్రభువు పలుకుతున్న మాట, నువ్వు దేవుని ఆలోచన సభలో ఉన్నవాడవా. తప్పకుండా స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడు ఆలోచన బట్టి జీవితం కట్టుకోవాలి. దేవుడు ఆలోచన బట్టి చూపించే మార్గం నడవాలి. మనిషి జీవితం ఈ లోకంలో కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, కన్నీరు పరిస్థితుల్లో కానీ ఉండకూడదు అనుకునే మనసు నీకుంటే నీ ఆలోచనన్నీ కూడా పక్క పెట్టాలి. దేవుడి ఆలోచన బట్టి మన జీవితాన్ని కట్టుకుంటే, దేవుడు ఆలోచన బట్టి చూపించే మార్గంలో నడవగలిగితే, దేవుడు ఆలోచన బట్టి మన గురించి ఆలోచించే తండ్రి చేతులు మనం ఉండగలిగితే మన జీవితాలు ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి. మన బతుకు ఎప్పుడూ కూడా దీవించి. ఎందుకంటే మన ఆలోచన కంటే దేవుడి ఆలోచన చాలా గొప్పది. మన తెలివితేటల కంటే దేవుడు తెలివితేటలు చాలా గొప్పవి. మట్టి మనసులో ఉన్న ఆలోచన కొంతవరకే పనిచేస్తుంది, తర్వాత ఆలోచన వ్యర్థంగా మార్చబడుతుంది. కానీ ఏ మనిషి గురించి కూడా దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడు మనిషి గురించి ఆలోచించే ఆ దేవుడి చేతుల్లో మన బతుకులు పెట్టుకునేవారుగా మారి, మన జీవితాన్ని కట్టుకున్నవారుగా ఉండి, దేవుడు ఏ సలహా అయితే మనకి ఇస్తూ ఉంటాడో, ఏ ఆలోచన మనం చెప్తూ ఉంటాడో దాని ప్రకారం నడిచే వ్యక్తులుగా ఉంటే ఆ మనిషి ఈ లోకములో గొప్పవారిగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకున్న నీవు దేవుడు ఆలోచన సభలో ఉన్న వ్యక్తిగా నీ జీవితం ఉందా? దేవుడు ఆలోచన బట్టి నడుస్తున్నావా? దేవుడు ఆలోచన బట్టి బ్రతుకు కట్టుకున్నావా? దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా జీవితంలో ముందుకెళ్ళి ఒక మనిషిగా ఉన్నావా? అలా ఉన్న వ్యక్తిగా ఉంటే నీకు శ్రమలు వచ్చే ఆస్కారం లేదు, నీకు బాధలు వచ్చే ఆస్కారం లేదు, బలహీనత వచ్చే ఆస్కారం లేదు, నీ కుటుంబంలో పేదరిలో ఉండే ఆస్కారం లేదు, నీ బతుకు ఇబ్బందుల్లో ఆస్కారం లేదు. కారణం, దేవుడు ఆలోచన మనిషి జీవితాన్ని కడుతుంది. దేవుడు ఆలోచన మంచి మార్గం చూపిస్తుంది. దేవుడు ఆలోచన మానవ స్థితిని మారుస్తుంది. దేవుడు ఆలోచన నూరేళ్ల పాటు చల్లగా ఉండే మార్గానికి కర్త ఉంది. దేవుడు స్తోత్రం. ఈనాడు ఎంతోమంది జీవితాలు దేవుడు నమ్ముకుంటారు కానీ ఆయన ఇచ్చే ప్లానింగ్ ఫాలో అవ్వరు, ఆయన చెప్పిన ఆలోచన ఫాలో అవ్వరు. దేవుణ్ణి ఆరాధిస్తుంటారు, దేవుని సహాయం చేయమంటారు, దేవుణ్ణి అనేక కార్యక్రమాల్లో తోడు ఉండమంటారు. కానీ ఏ భగవంతుని తోడుగా ఉండమని చెప్పావో ఆ దేవుడు సలహా తీసుకో. ఏ తండ్రి తోడుగా ఉండాలని కోరుకున్నావో ఆ తండ్రి సహాయం అనగా ఒక చక్కని ఆలోచన చెప్పడానికి, చక్కని ఆలోచన బట్టి కుటుంబాన్ని కట్టడానికి ఆయన ద్వారా తీసుకోవాల్సిన ఆలోచన తీసుకోకుండా మానవ జ్ఞానముతో ప్లానింగ్లు వేస్తూ ఉంటావు. మట్టి బుర్రగా నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. ఈ మార్గంలో వెళితే గొప్ప అవుతానంటావని నువ్వు ఎంచుకున్న మార్గాన్ని బట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పరుగులు పెట్టి అనేక కుటుంబాలు ఈనాడు దేవుని కలిగి ఉన్న, దేవుని నమ్ముకున్న చేతులారా లోతైన గుంటలో పడిపోతున్నారు, కష్టాల్లో పడుతున్నారు, బాధల్లో కారణం దేవుడు ఆలోచనలో మనుషులు ఏమవుతున్నారట, జారిపోతున్నారు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీ జీవితం ఎవరు ఆలోచన బట్టి నడుస్తుంది,
నీ బతుకు ఎవరు ఆలోచనలో ఉంది? దేవుడు ఆలోచనలో ఉన్న వ్యక్తిగా జీవితాన్ని మార్చుకున్నావా? దేవుడిచ్చే ప్లానింగ్ ప్రకారంగా అడుగులు వేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుడిచ్చే ఆలోచన ప్రకారంగా నీ కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉన్నావంటే ఈనాడు 199 మందికి కూడా దేవుడు చెప్పే ఆలోచన వారు నచ్చటం లేదు. దేవుడిచ్చే ప్లానింగ్ వారికి అర్థం కావట్లేదు. దేవుని జీవితం గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి సదాకాలం ఆలోచించే దేవుడిగా ఉన్నాడు. ఏ కుటుంబం అయితే దేవుడు ఆలోచనలో ఉండాలో కోరుకుంటారో వారు నూరేళ్ళప్పుడు ఎలా ఉంటారంటే ఆనందంగా. దేవుడి స్తోత్రం. ఈరోజు ఎంతోమంది జీవితాలు దేవుడు నమ్ముకున్నా ఎందుకు కష్టాల్లో పడుతున్నారు అని ఆలోచిస్తే దేవుడు ఆలోచన పక్క పెట్టి నీ ఆలోచనతో వెళ్ళావు కనుక చేతుల్లో ఏం తెచ్చుకుంటున్నావంట? కష్టాలు. ఈరోజు చాలామంది ఎందుకు బాధలో తెలుసా? వారి దేవుడు ఆలోచన కనిపెట్టే వ్యక్తులుగా లేక, దేవుడు ఆలోచన నడిచే వ్యక్తులుగా లేక, వారి జీవితంలో వారికి తోచిన ఆలోచన, వారి బుర్రకు వచ్చిన ఆలోచన బట్టి వెళ్ళే వ్యక్తులుగా ఉన్నప్పుడు చేతిలో తెచ్చుకున్న ఏర్పాటు బాధలు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవజనమ, ఒక తల్లి ఎప్పుడు కూడా బిడ్డ గురించి మంచిగా ఆలోచిస్తుంది, ఆ భవిష్యత్తు ఆలోచిస్తూ ఉంది. నా కొడుకు ఎలా తిరిగితే మంచివాడిగా మారుతాను, ఏ మార్గంలో ఉంటే మంచిగా ఉంటాను, నా కొడుకు ఉన్న స్థానంలో ఉండాలంటే, మంచి భవిష్యత్తులో ఉండాలంటే, ఒకరి కింద చేయి చాపకుండా వందలు పెట్టేవాడిగా నా కొడుకు ఉండాలంటే నేను ఎలా చేస్తే నా కొడుకు ఉంటానని చెప్పి అతని గురించి ఆలోచిస్తుంది ఒక తల్లి. దేవుడి స్తోత్రం. తల్లి ఆలోచన ఒక్కటిగా మారి, కొడుకు ఆలోచన ఒక్కటిగా మారితే, తల్లి ఆలోచన ఒక్కటిగా ఉండి కూతురు ఆలోచన ఒక్కటిగా ఉంటే ఎన్నటికీ ఆ కొడుకు కూతురు కూడా తల్లి కోరుకున్న స్థానంలో వారు ఉండలేరు. తండ్రి తాను ఎందుకంటే తల్లి చేసే ఆలోచన జ్ఞానముతో ఆలోచిస్తుంది, కొడుకు ఆలోచన మట్టి బుర్రతో ఉంటాడు. దేవుడి స్తోత్రం. అందుకే వారి జీవితాలు అనుకున్న స్థాయికి వెళ్ళక ఎడుతూ ఉంటారు, అనుకున్న గమ్యము చేరక బాధపడుతూ ఉంటారు. అలాగే మన తండ్రి దేవుడు సర్వాధికారి, సర్వ జ్ఞానం కలిగిన వాడు. మట్టి మనిషి జీవితం ఎలా మారితే వాడు ఉన్నతంగా మార్చబడతాడు, మట్టి మనిషి కుటుంబాన్ని ఎలా నడిపిస్తే వాడు గొప్పవాడిగా మారుతాడని ఒక చక్కని ఆలోచన చెప్పే తండ్రి అంటున్నాడు, నా చేతుల్లో మీరు ఉన్నారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దైవముగా, దేవుడిగా, సర్వాధికారిగా నా బిడ్డలుగా మీ జీవితాన్ని మార్చడానికి, మీ బతుకులు మార్చడానికి, మీ కన్నీళ్లు తుడవడానికి, మీ కష్టాలు తుడవడానికి, మీ బాధలు కొట్టివేయడానికి, సర్వకాలం మీరు దీవించబడ్డానికి ఒక తండ్రిగా, జ్ఞానం కలిగిన వాడిగా, శక్తివంతుడిగా నీ గురించి ఆలోచించి ప్లానింగ్ వేసి ఒక తండ్రిగా ఉన్నాను. నా సభలో, నా చేతుల్లో మీరు ఉన్నారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ గురించి ఆలోచించే దేవుని కలిగి ఉన్నా, నీ గురించి నువ్వే ఆలోచన చేసి ప్లానింగ్ వేసుకెళ్ళిపోతున్నప్పుడు ఎన్నటికీ దేవుడి చేతుల్లో ఆ కుటుంబాల వర్ధల్లో, మన గురించి ఆలోచించే ఒక తండ్రి చేతుల్లో మన జీవితాలు పెట్టి, నా గురించి నువ్వు ఆలోచించే దేవుడిగా ఉన్నావు కనుక నాకు చక్కని ఆలోచన దయచే ప్రభు అని దేవుడిచ్చే ఆలోచన బట్టి అడుగులు ముందుకేసుకెళ్తే, దేవుడిచ్చే ప్లానింగ్ బట్టి మార్గాల ముందుకెళ్ళే వ్యక్తిగా ఉంటే, దేవుడి ఆలోచన నీకంటే నాకంటే ఈ లోక పండితుల కంటే గొప్ప జ్ఞాని కనుక ఆయన ఆలోచన ఎప్పటికీ సక్సెస్. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుందాం. 32:8. నీకు ఉపదేశము చేసేవాడిగా ఉంటాను, నువ్వు నడచవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీదే నా ఆలోచన పెట్టి ఉంచి నీకు ఆలోచన చాలు. దేవుడి స్తోత్రం. గమనించుదా ఎంత చక్కగా ప్రమాడుతున్నారు. నీకు దృష్టి నీ మీద పెడతా, ఎలా ఉంటే నువ్వు బాగుపడతావో, ఏం చేస్తే బాగుపడతావో, జీవితం ఎలా ఉండాలో ఇవన్నీ కూడా నీకు చెప్పేవాడిగా ఉంటాను, సలహా ఇచ్చేవాడిగా ఉంటాను, చక్కగా నీకు బోధించేవాడిగా ఉంటా అని చెప్పి బైబిల్లో ఉన్న దేవుడు మానవులతో మాట్లాడుతూ ఉంటే ఈ మనుషులు దేవుడు ఆలోచన పక్క పెడుతున్నారు, దేవుడిచ్చే ప్లానింగ్ పక్క పెడుతున్నారు. దేవుడు చెప్పింది వారు వెనక వారికున్న ఆలోచన బట్టి, వారికున్న ప్లానింగ్ బట్టి,
వారు కొంత లోక జ్ఞానాన్ని బట్టి, దేవుడి ఉపదేశాన్ని, దేవుడి ఆలోచనని, దేవుడు చూపించే మార్గాన్ని వదులుకొని మట్టి జ్ఞానంతో ముందుకెళ్ళి తెచ్చుకుంటున్నారు బాధలో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పే చక్కని ఆలోచనలు మనం అందరం ఉండగలిగితే ఏ మనిషి కూడా కష్టాల్లో ఉండే అవకాశమే లేదు. దేవుడు చెప్పే మార్గంలో మనిషి ఉండగలిగితే ఏ కుటుంబం కూడా బాధలో ఉండే చాయిస్ లేదు. దేవుడు చూపించే మార్గంలో ఒక తండ్రి గారి చెయ్యి పట్టుకొని తండ్రి నడిపించేవాడిగా మారుతానని చెప్పి ఒక చక్కని మార్గం చూపించి చెప్పే తండ్రి మార్గంలో ఉంటే ఏ మనిషి జీవితం కూడా పేదరికలో ఉండదు. ఏ కుటుంబం అయితే దేవుడి చేతుల్లో, దేవుడి ఆలోచనలో, ఆయన చెప్పే మార్గంలో నడిచే వ్యక్తులుగా మారుతూ ఉంటారో వారి జీవితాలు భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడి మార్గం మనిషి జీవితానికి ఆశీర్వాద మార్గం. దేవుడు చెప్పే త్రోవ ఎక్కడ చీకట ఉండదో అటువంటి పరమ తండ్రి అంటున్నాడు, నేను ఉపదేశం చేస్తా, నీతో మాట్లాడే తండ్రిగా ఉంటా. ఎలా నడిస్తే నీ జీవితం మారుతుందో, ఎలా ఉంటే నీ బతుకు మారుద్దో, ఏ మార్గంలో ఉంటే ఉన్నతంగా మార్చబడతావో, ఏ త్రోవలో వెళ్ళకుండా ఉంటే భవిష్యత్తులో నువ్వు పడిపోవో దేవుడు అంటున్నాడు, నీకు చక్కని ఆలోచన చెప్పేవాడిగా ఉంటాను, బోధించేవాడిగా ఉంటాను, నీ చెయ్యి పట్టి ఏం చేస్తానంట, నడిపించేవాడిగా ఉంటాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భగవంతుడు ఆలోచన ఈ రోజులో చాలామంది కూడా కనిపెట్టేవారుగా ఉండరు. అందుకే వారి జీవితాల్లో దేవుడితో ఉన్న దేవుడు ఆలోచన తీసుకోరు. దేవుడు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్న దేవుడు చూపించే మార్గం నడవరు. వారి జీవితాలు గొప్పగా మార్చుకోవడానికి, బ్రతుకులు గొప్పగా మార్చుకోవడానికి, స్థితిగతులు మార్చబడడానికి వారికి తోచిన మార్గాల్లో పరిగెడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. అందుకే వారి జీవితాలు కష్టాల బుట్టలో పడుతూ ఉంటారు, బాధల వంటి బుట్టలో పడుతూ ఉంటారు, శ్రమల వంటి బుట్టలో పడుతూ ఉంటారు, కన్నీటి బుట్టలో పడుతూ ఉంటారు. అందుకే భగవంతుడు చెప్తున్న మాట, దేవుని ఆలోచన సభలో నిలబడగలిగావా? దేవుడు ఆలోచనలో జీవితాన్ని కట్టుకుంటున్నావా? దేవుడు ఆలోచనలో నిలబడి శక్తి సంపాదించుకున్నావా? అలా దేవుడు ఆలోచన బట్టి నీ జీవితాన్ని కట్టుకుంటే దైవజనమా 100కు 100% కూడా దేవుడితో ఏమవుతుంట అద్భుతం చూస్తాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తల్లి బిడ్డ గురించి ఆలోచించింది ఒక లోకంలో తల్లి మాత్రం ఉంటుంది. ఆ తల్లి ఆ బిడ్డ గురించి ప్లానింగ్ వేస్తూ ఉంటుంది. చిన్న వయసు కానించి మళ్ళా వారి ప్రయోజనం అయ్యే వరకు కూడా ఒక తల్లిదండ్రులు వారి జీవితం ఆలోచన చేసి ఎంత కష్టమైన వారి స్థానం కల్పిస్తూ ఉంటాం. ఆ బిడ్డ తండ్రి ఆలోచన లేకపోయినా, తండ్రి ఆలోచనలు ఏకీభవించకపోయినా తల్లి అనుకుంది ఒకటవుతుంది, కొడుకు స్థితి ఒకటి. దేవుడి స్తోత్రం. ఈనాడు మనిషి జీవితానికి కూడా ఏ మనిషి కూడా పేదరికంలో ఉండకూడదని ఒక చక్కని ఆలోచన దేవుడు చెప్తూ ఉన్నా. ఏ కుటుంబం కూడా బాధల్లో ఉండకూడదని, శ్రమల్లో ఉండకూడదని, కష్టాలతో ఉండకూడదని, గొడ్డుమూతగా ఉండకూడదని, అప్పుల్లో ఉండకూడదని, సమస్యల్లో ఉండకూడదని నువ్వు నమ్ముకున్న దేవుడు నీ గురించి ప్లానింగ్ వేస్తూ ఉంటే నువ్వు ఇంకో ప్లానింగ్ వేస్తావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడితో ఉన్న క్రైస్తవుల జీవితాలు ఏడుతూ ఉన్నారు, దేవుడితో ఉన్న అప్పుల్లో ఉంటున్నారు, దేవుడితో ఉన్న బాధలు ఏడుతున్నారు, దేవుడితో ఉన్న ప్రతి సందర్భంలో ఏం చూస్తున్నామంటే ఓటమి ఓటమి ఓటమి. దేవుడి స్తోత్రం. కారణం, నీ గురించి ఆలోచించే తండ్రితో ఆలోచన ఏకీభవించక, నీ కుటుంబం గురించి ఆలోచన చేసి నీ స్థితి మార్చే ప్లానింగ్ దేవుడు వేస్తూ ఉంటే ఆయన ప్లానింగ్ నీకు అర్థం కాక, ఆయనతో నువ్వు ఉండలేక, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న సమస్యను బట్టి నీ మట్టి బుర్ర ఆలోచన చేసి ఏ మార్గంలో పోతే ఈ కష్టాల్లో బయట అనుకొని అనేక మార్గాల్లో పరిగెత్తి చివరికి చెప్పులు అరిగిపోయి జుట్టు పండిపోయి కష్టం అండి ఏడుతూనే ఉంటాం. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, నా సభలో నీవు నిలబడ్డావా, నా ఆలోచనకి తల వంచావా, నా సభలో నీవు నిలబడ్డావా, నా ఆలోచనలో
చేసి ఉన్నావా, వీరికి మాత్రమే తండ్రి అన్నావు. యేసయ్యా దీవించమన్నావు, వీరికి మాత్రమే తండ్రి అన్నావు. యేసయ్యా దీవించమన్నావు. నీ కొరకే దేవుడు ఆలోచిస్తుండగా, నీ కొరకే దేవుడు ఆలోచిస్తుండగా, నీ కొరకే దేవుడు ఆలోచిస్తుండగా, నీ కొరకే దేవుడు ఆలోచించగా. దేవుడిని ఆలోచిస్తే ఈ ఆలోచన వెళ్ళిపోతున్నావా? అప్పట్లో అది నమ్మిన ప్రతి బిడ్డ కష్టములో ఉండకూడదని, నన్ను ఆరాధించే బిడ్డ బాధల్లో ఉండకూడదని, పరలోకని తండ్రి నీ గురించి ఆలోచిస్తుంటే, ఈ పరలోకని తండ్రి నీ గురించి ఆలోచిస్తుంటే, తండ్రి ఆలోచన అర్థం కాక, తండ్రి మనసు నీవు అర్థం కాక, తండ్రి ఆలోచన అర్థం కాక, తండ్రి మనసు నీకు అర్థం కాక, హస్తములో నుండి బాధల్లో నుండి విడిపించడానికి, హస్తములో నుండి బాధల్లో నుండి విడిపించబడడానికి, సంత జ్ఞానమే వాడుతూ సంత ఆలోచన చేస్తూ, సంత జ్ఞానమే వాడుతూ సంత ఆలోచన చేస్తూ, పరుగుల మీద పరిగెత్తి అధికమైన బాధలు తెచ్చుకొని, పరుగుల మీద పరిగెత్తి అధికమైన బాధలు తెచ్చుకొని, బతుకుట కంటే చచ్చట మేలని వెళ్ళిపోయాము ఓయమ్మా. బతుకుట కంటే చచ్చట మేలని దేవుని గురించి ఆలోచించే సంగతి నీకు అర్థం కాక, దేవుడి చేతుల్లో ఉండలేక, ఆయన ప్లానింగ్ అర్థం కాక, కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలోంచి బయటకు రావాలని మైండ్ ఆలోచించి లోక జ్ఞానం కలిగిన వ్యక్తిగా పరుగులెత్తి ఉన్నదంతా మరింత కోల్పోయి చివరికి దిక్కులని మూయబడింత అనుకుంటా మనుషులు ఈ బతుకు ఏం చేయాలంట, చచ్చిపోవాలా. దేవుడి స్తోత్రం. దేవుడి చేతుల్లో ఉంటే ఆయన బాగు చేయలేడా? దేవుడు ఆలోచనలో ఉంటే బాగు చేయలేడా? నోటి మాటతో సమస్త సృష్టించిన దేవుడు నువ్వు కలిగిలేవా? ఒక బిడ్డ గురించి ఆలోచించావని తల్లి అంటారు. మనుషుల జీవితాలు దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుడికి బిడ్డలుగా మారిన తర్వాత నీ గురించి దేవుడు ఆలోచించేయడా? ఏ మనిషి అయితే దేవుడిని నమ్ముకుంటుందో, తండ్రి ముందుకెళ్ళి ప్రార్థించే వ్యక్తులుగా మారుతారో, నమ్మిన వెంటనే నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ బతుకు గురించి ఒక చక్కని ఆలోచన తండ్రి కలిగి ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఆ దేవుడు ఆలోచనలు ఏకీభవించే వ్యక్తికి నీ జీవితం మార్చుకుంటే, ఆ తండ్రి నీ గురించి ఆలోచించే విధానంలో నువ్వు ఏకీభవించి, ఎక్కడ నీ తెలివితేటలు వాడకుండా, ఎక్కడ నీ జ్ఞానం వాడకుండా, నా గురించి ఆలోచించే తండ్రిని కలిగి ఉన్నాను, నా ఆలోచన కంటే తండ్రి ఆలోచన గొప్పది, ఇంత జ్ఞానం కలిగిన తండ్రి నా గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు కనుక నేను దేవుడి చేతుల్లో ఉండాలి, దేవుడి మందిరములో ఉండాలి, దేవుడు ఆలోచన నిలబడగలిగితే నా జీవితం అంతా కూడా దేవుడు మారుస్తాడు.
అని ఏ వ్యక్తి తెలుసుకుంటాడో వాడి దేవుడు ఆలోచనలు ఏకీభవించి తల ఉంచుతాడు. దేవుడి స్తోత్రం. గమనించు దైవజనమా, ఏ తల్లైన బిడ్డ గురించి చెడ్డగా ఆలోచించదు. బిడ్డలు పేదరికంలో ఉండాలని కోరుకోదు, దరిద్రములో ఉండాలని కోరుకోదు, అప్పుల్లో ఉండాలని కోరుకోదు, అందరికి చెయ్యి చాపలో కోరుకోదు. కానీ తల్లి నిజమైన తల్లి అనుకుంటారు, నా బిడ్డ అందరికంటే గొప్పవారుగా ఉండాలా, అందరికంటే ఉన్న స్థానంలో ఉండాలా, అందరికంటే గొప్పవాడిగా ఉండాలని ఆ బిడ్డ గురించి చక్కని ఆలోచన కలిగినట్లుగా లోకములో ఉన్న ప్రతి మనిషి గురించి కూడా ఒక తండ్రి ఆలోచిస్తుంది. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం, దేవుడి ఆలోచనలో ఉన్నావా? దేవుడిని ఆరాధిస్తున్నావు, ఆయన గుప్పట్లో ఉన్నావా? దేవుడికి ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నావు, నా తండ్రి చేతుల్లో ఉన్నవాడిగా మార్చు అనే ఆలోచన ఉందా? ఈనాడు 99 మంది జీవితాలు దేవుడిని నమ్ముకున్న వారు బతుకుంచి వారే ప్లానింగ్ వేసుకుంటారు, వారి కుటుంబం వారే ప్లానింగ్లు ఇస్తూ ఉంటారు. ఏ తండ్రి చేతుల్లో ఉండవలసిన మనుషులు వారి కుటుంబం కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి జీవిత యాత్ర కొరకు వారే కెచ్చిలు గీస్తారు. కెచ్చిలు గీసి గీసి పెన్నైపోద్ది, బతుకులు ఎడుతున్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం ధ్యానం చేసుకుందాం. సామెతలు 1:30. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారి ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. చాలు. దేవుడు స్తోత్రం. ఆనాడు చాలా మంది జీవితాలు దేవుడు ఆలోచన చెప్తూ ఉంటే చెప్పలో పోరన్నాడు. దేవుడు స్తోత్రం. అంతే కదండి. ఎదుగుతున్న కొడుకులతో కొన్ని ఆలోచన తల చెప్పి నాన్న ఎలా ఎలాగంటే అంటదే తెలిసిలేవా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అనుభూతి కలిగిన తల్లి బిడ్డతో మాట్లాడి ఫలానా మార్గాన్ని వెళ్ళొద్దు, ఫలానా చోటుకి వెళ్ళొద్దు, ఫలానా పని చేయొద్దు అలా ఉన్న వ్యక్తిగా ఉంటే, నాన్న నీ జీవితం బాగుందంటే ఆ తల్లితో అంటారు మాకు తెలియదు మరి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వాడు తల్లి చెప్పే ఆలోచన తునీకరించి తల్లి మాటకు లోబడిన వ్యక్తిగా ఉంటే తర్వాత కాలం వాడు ఉండే స్థితి గమనించను ఒకసారి. కష్టాల్లో వారి జీవితాలు ఉంటాయి, బాధల్లో ఉంటాడు, అనేక చోట్లకి వెళ్ళి అనేక వాటికి అలవాటు పడి వ్యసనాలు అలవాటు పడి జీవితంలో ఒక దరిద్రమ స్థానంలో పడిపోతారు. దేవుడు స్తోత్రం. ఆనాడు కూడా మనుషులతో దేవుడు అన్నాడంట, నా ఆలోచన నడవండ్రా అంటే చెప్పేవలో పోడే. దేవుడు స్తోత్రం. దేవుడు చెప్పే ఆలోచన వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడు ఆలోచన తునీకరించి ఆనాడు ఎంతోమంది క్రైస్తవ యూదులు కూడా దేవుడు నామలు వెళ్ళకుండా వెనక్కి ఉంటే వారి జీవితాలు చాలా కష్టాల్లో పడ్డాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ప్లానింగ్ ఇస్తూ ఉంటే దాన్ని తీసుకుంటున్నా తునీకరిస్తున్నావా? వాక్యము ద్వారా, ప్రవచనాల ద్వారా, వాగ్దానం ద్వారా నువ్వు ఎలా ఉంటే బాగుపడతావో, ఏ రూట్లో ఉంటే నువ్వు బాగుపడతావో, ఎలా నడిస్తే నీ జీవితం కట్టబడద్దో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుడు ఆలోచన పక్క పెడుతున్నావా? దేవుడు చూపించే మార్గం వదులుకుంటున్నావా? అయితే తర్వాత కాలంలో మనకు వచ్చేవి దీవులు కాదు. ఏమొస్తాయి చెప్పండి ఒకసారి. దేవుడి స్తోత్రం. ఏమొస్తాయి చెప్పండి అమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా దేవుడు ఆలోచనలు ఏకీభవించాలి. ప్రతి కుటుంబం కూడా దేవుడు చూపించే మార్గములు కట్టుకోవాలి. ప్రతి జీవితం కూడా దేవుడు మార్గం వెంచి నడవాలి. అప్పుడే మన జీవితాలు గమనించగలుగుతాం. ఎందుకంటే ఈ భవిష్యత్తు ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? దేవుడికి. దేవుడు స్తోత్రం. ఏనాడు కూడా మనిషి అబద్ధం చెప్పడే, అబద్ధ మార్గం చూపించడే, అబద్ధంగా జీవించే వ్యక్తిగా ఉండడే. దేవుడు సర్వాంతర్యామి కనుక భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి కనుక ఈరోజు ఏం జరుగుద్దో దేవుడు తెలుసు కనుక, తర్వాత దేవుడు తెలుసు కనుక అటు తెలిసిన తండ్రి అంటున్నాడు, నీకు చక్కని ఆలోచన చెప్పాను కానీ నువ్వేం చేస్తావంటే తునీకరించావు. దేవుడు స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుడు చెప్పిన ఆలోచన పట్టించుకోలేదండి. దేవుడు చూపించే మార్గం ఇష్టపడలేదండి. దేవుడు మార్గం అన్నా, దేవుడు ఆలోచన అన్నా వారు ఎగతాలు తీసుకొని జీవితంలో ప్రయాణం ఉన్నారు కనుక వారి బతుకులు చాలా దారుణంగా వెళ్ళిపోయినాయి. ఏ దేవుడైతే వారి జీవితాలు ఉన్న స్థానం ఉంచడానికి ఓ కష్టపడి ఆలోచన చేసి
ఒక మంచి ప్లానింగ్ వేసి వారి జీవితాలు ఎన్నడూ కష్టాల్లో ఉండకూడదని, బాధల్లో ఉండకూడదని, కన్నీరులో ఉండకూడదని, ఇక నా బిడ్డల జీవితాలు సిరి సంపదలతో ఉండాలని, ఆనందంతో ఉండాలని, ఇక జీవితకాలం వారు ఒకరి కింద చెయ్యి చాపకూడదని ఒక మంచి ప్లానింగ్ వారి కోసం దేవుడు వేశాడు. ప్రవర్తన పుట్టించాడు, ప్రవర్తన మనసు మార్చాడు, జీవితాన్ని మార్చాడు, వారి కోసం బతకమన్నాడు. ఇన్ని రకాల ప్లానింగులు దేవుడు వేస్తే దేవుడు ఆలోచన వారు తునీకరించారు, దేవుడు మార్గాన్ని వారు తునీకరించారు. సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో, సొంత ప్లానింగులతో దేవుడు వారితో ఉన్నా, వారితో మాట్లాడుతున్నా, పగల మేఘస్తంభంగా ఉన్నా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నా, దేవుడు చూపించే మార్గాన్ని నడిచే మనసు వారికి లేదు. దేవుడు చెప్పే ఆలోచన వినే మనసు వారికి లేదు. దేవుడి స్తోత్ర. ఒక్కసారి గమనించుదాం జనమా, దేవుడు వారితో ఉన్నా ఎందుకు వారి జీవితాలు బాగుపల్లా? దేవుడు వారితో నడిచేంత స్థాయికి దేవుడు వారితో ఉన్నా ఎందుకు వారి బతుకు నష్టపోని ఒకసారి ఆలోచిస్తావా? దేవుడు వారితో ఉన్నా, వారితో మాట్లాడుతున్నా, వారి జీవితాలు కనబడుతున్నా, ఇంత దగ్గరగా దేవుని కలిగిన వారి జీవితాలు ఎందుకు పాడైపోయి, ఎందుకు వారు బాధల్లో ఉండిపోయారు, ఎందుకు వారు అరణ్యంలో మిగిలిపోయారు, ఎందుకు వారి కష్టాల్లో ఉన్నారంటే దేవుడు ఆలోచన ఒక్కటైపోయింది, వారి ప్లానింగ్ ఒక్కటే. దేవుడి స్తోత్రం. నువ్వు అదే స్థాయిలో ఉన్నావా? పేరుకు దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దీవించు ప్రభు అని మాట్లాడుతున్నావు, దీవించ చెప్పే మార్గంలో ఉండపోతున్నావు. నన్ను రక్షించు ప్రభు అంటున్నావు, నీ జీవితాన్ని ఆస్వాదించమంటున్నావు, పేదరికం కొట్టివేయమంటున్నావు, అప్పులు తీర్చమంటున్నావు, సంతానం దయచేయమంటున్నావు, వివాహం జరిగించమంటున్నావు, అందరికంటే గొప్ప స్థాయిలో ఉంచమంటున్నావు. అయితే ఆస్వాదించే దేవుడు ఆలోచనలో నువ్వు ఉన్నావా? నీ బతుకును ఆస్వాదించి, నీ కుటుంబాన్ని ఆస్వాదించి, నీ పేదరికం కొట్టివేసి, నీకు సంతానం దయచేసి మేలైన స్థాయిలో ఉంచే ఒక భగవంతుని అడుగుతున్నావు. అయితే ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఒక తల్లి తన బిడ్డ ఉన్న స్థానంలో ఉంచాలంటే ఆ తల్లి చేతుల్లో ఉండాలి, తల్లి ఆలోచనలో ఉండాలి. నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అప్పుడే వారి జీవితాల్లో ఆ తల్లి చేస్తుంది. ఈరోజు భగవంతుడిగా మీ జీవితాలు మార్చాలి, ఉన్న స్థలం ఉండాలని కోరుకుంటున్నా, కానీ మార్చగలిగిన దేవుడి స్థానములో, ఆయన ఆలోచనలో మనం తునీకరించే వ్యక్తులుగా ఉండకూడదు. ఏ మనిషి అయితే దేవుడితో ఉన్నా దేవుడు ఆలోచన పట్టించుకోదో, ఏ వ్యక్తి అయితే దేవుడితో ఉన్నా దేవుడు చూపించే మార్గం ఉండలేకపోతాడో, వారి జీవితాలు ఎంతకాలం ఎక్కడ పరిగెత్తినా ఆశీర్వాదాలు చూడలేరు, దీవెన చూడలేరు. వారి కుటుంబాలు పరిగెడుతూనే ఉంటాయి, కానీ అనురాగ బంధాల్లో కానీ, సుఖశాంతుల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ కుడుతులు ఎలకలాగా కొట్టుకునే ఉంటారు. దేవుడి స్తోత్రం. అదే నీ మనసు దేవుడికి ఇచ్చి, నన్ను కన్నావు తండ్రి, నీవు నీ రక్తంలో కడగబడ్డాను, నా గురించి ఆలోచించే దేవుడిగా నీవు ఉన్నావని చెప్పి మౌనమై మన జ్ఞానం పక్క పెట్టి దేవుడి చేతుల్లో ఉండి, నా కుటుంబం నీకు అప్పగిస్తున్నాను, నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను, నా అప్పు నీకు అప్పగిస్తున్నాను, నా సమస్య నీకు అప్పగిస్తున్నాను అని దేవుడి ముందు ఉండి ఆయన పాదాల వద్ద కనిపెట్టి, నువ్వు తీర్చగలవు తండ్రి, నువ్వు చేయగలవు తండ్రి, నా దేవుడు నీవే ప్రభు అని ఒక్కసారి ఒక నెల ప్రార్థించాయి. నీ అప్పులు పారిపోతాయి, నీ తెప్పలు పారిపోతాయి, నీ జబ్బు ఎగిరిపోతుంది, నీ కార్యములు జరుగుతాయి. 6 కాయలు 3 పువ్వులాగా అందరూ హ్యాపీ. దేవుడు స్తోత్రం. అడగాలే గాని ఇవ్వడా, నమ్ముకున్న దేవుడు ఆది దేవుడు, నమ్ముకున్న దేవుడు ఆది దేవుడు, అడగాలే గాని ఇవ్వడా, ఆది దేవుడు, ఆది దేవుడు, ఆది దేవుడు, ఆది దేవుడు. ఈ అభిషేకం ప్రాంతాన్ని పంపులు పోతాయి, దీవులు బతుకపోతున్నాం. అడుపును పుట్టిన బిడ్డ అమ్మాని పిలిచి ఆకలి వేస్తుందని అడగగా,
కడుపును పుట్టిన బిడ్డ అమ్మా నీ పిలిచి ఆకలి వేస్తుందని అడగగా నీకున్నా లేకున్నా బిడ్డకు పెట్టావే నీకున్నా లేకున్నా బిడ్డకు పెట్టావే ఆది దేవుడు నీ తండ్రిగా ఉన్నాడు అడిగిన వారికి ఇచ్చే దేవుడు ఆది దేవుడు తండ్రిగా ఉన్నాడు అడిగిన వారికి ఇచ్చే దేవుడు Glory! ఈరోజు నీ మనస్ఫూర్తిగా ఆయన జ్ఞాపకం చేసుకో. అడిగిన వారిని తోసివేయడు అడగక ముందే ఎన్నో ఇచ్చాడు అడిగిన వారిని తోసివేయడు అన్నిటికన్నా ప్రాణం గొప్పది అది కూడా నీకు ఇచ్చే దేవుడు అన్నిటికన్నా ప్రాణం గొప్పది అది కూడా నీకు ఇచ్చే దేవుడు ఉంటావా దేవుడి ఆలోచనలో కట్టుకుంటావా దేవుడి చేతుల్లో ఉంటావా దేవుడి ఆలోచనలో కట్టుకుంటావా దేవుడి చేతిలో హల్లెలూయా. నువ్వు అడక్కుపోయినా నీకు నేల నింగి ఆక అన్ని ఎవలేదంటారా దేవుడి స్తోత్రం. నీ బాబు సంపాదించేది చెప్పండి, ఎవరు సంపాదించేది? ఓఎస్ పర్సన్. నువ్వు అడక్క మునిపి గాలి నీళ్ళు నింగి ఆకాశం భూమి పండు చేప చెది అన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు అడిగితే ఎవడా? దేవుడి స్తోత్రం. అయితే దేవుడి చేతుల్లో అడగాల. ఎక్కడికో నువ్వు గాలికి తిరుగుతున్న వ్యక్తిగా ఉండి మట్టి బుర్ర వాడుకున్న వ్యక్తిగా ఉండి నీ ప్లానింగ్లో వెళ్ళిపోతూ ప్రభా నా కుటుంబం దీవించు ప్రభా అంటే అది ఎప్పటికీ సాధ్యము కాదు. దేవుడి స్తోత్రం. నువ్వు ఆశీర్వాదం పొందాలంటే దేవుడి ఆలోచనలో కుటుంబం కట్టుకోవాలా. దేవుని బట్టి దీవించబడాలంటే, దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడాలంటే, దేవుని బట్టి అప్పుల నుంచి బయటికి రావాలంటే, దేవుని బట్టి రోగాలు విడిపించబడాలంటే, దేవుని బట్టి తల్లిగా నువ్వు మార్చబడాలంటే, దేవుని బట్టి పేదరికం కొట్టివేయబడాలంటే, దేవుని బట్టి అన్నింటిలో జయము చూడాలంటే నువ్వు దేవుడు ఆలోచనలో ఉండి దేవుడి చేతుల్లో ఉండి ఇది చెయ్యి నాయనా అంటే 600 దేవుడు చేస్తారు. అప్పుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 16:7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవా నాకు ఆలోచన